నమస్కారం అందరికి. ఇప్పుడు మనం చాప్టర్ 2 స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి చూద్దాము. ఫస్ట్, వాట్ ఈజ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు వచ్చింది ఎగ్జామ్ లో. సో కంపల్సరీగా నేర్చుకోండి. స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ సెకండరీ మార్కెట్. ఇది ఒకటి ఆర్గనైజ్డ్ సెకండరీ మార్కెట్ అంట. ఇక్కడ లిస్టెడ్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వీటిని కొనడం ఇంకా అమ్మడం జరుగుతుందంట. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా. ఎవరైతే హోల్డర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉన్నారో వాళ్ళు ఏం చేయొచ్చు అంట, అంటే హోల్డర్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే ఓనర్ కదా, అతను ఎవరైనా ఇమీడియట్ బయర్ ని కూడా చూడొచ్చు అంట. సెక్యూరిటీస్ అమ్మడానికి ఈజీగా ఫైండ్ చేయొచ్చు అంట. ఈ టాస్క్ మొత్తం ఎవరి ద్వారా జరుగుతుందంట, ఎవరైతే స్టాక్ ఎక్స్చేంజ్ లో వర్క్ చేస్తారో వాళ్ళ ద్వారా. లైక్ కమిషన్ బ్రోకర్, జాబర్, తర్వని వాళ్ళ, సో ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తారంట సెక్యూరిటీస్ నమ్మడానికి. ఇప్పుడు ఏదైతే మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో అది ఎవరి ద్వారా రెగ్యులేట్ అవ్వబడుతుందంట, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా రెగ్యులేట్ అవ్వబడుతుందంట. సో దీని డెఫినేషన్ మనకి ఏమి ఇచ్చారు, డెఫినేషన్స్ మిస్టేక్స్ రాయొద్దు. 2 డెఫినేషన్స్ ఉన్నాయి, ఏదైనా ఒకటి రాసినా పర్లేదు, 2 రాసినా పర్లేదు. స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చెప్పిందంట మనకి, స్టాక్ ఎక్స్చేంజ్ గురించి డెఫినేషన్. ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 డిఫైన్ స్టాక్ ఎక్స్చేంజ్ యాజ్ అన్, ఇదంటే ఒక అసోసియేషన్ అంటే, ఆర్గనైజేషన్ అంటే, ఇంకా బాడీ ఆఫ్ ఇండివిజువల్ అంటే ఒక ఇండివిజువల్ అంటే ఇది, వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్. ఒకవేళ ఇన్కార్పొరేట్ అయినా కూడా కాకపోయినా కూడా ఏం చేస్తుంది అంటే ఇది అసిస్ట్, రెగ్యులేట్, కంట్రోల్ చేస్తుందంట. దేన్ని, బిజినెస్ ని. దేని పట్ల, బయింగ్ ఇంకా సెల్ చేయడం, అంటే బై చేయడంలో, సెల్ చేయడంలో, ఇంకా సెక్యూరిటీస్ లో డీల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అంటే ఏది, స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ డెఫినేషన్ మనకి ఎవరు ఇచ్చారు, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956 అనే యాక్ట్ వాళ్ళు ఇచ్చారు ఈ డెఫినేషన్. ఫంక్షన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ ఫంక్షన్స్ ఏంటివంట, provides infrastructure for trading. The stock exchange instantaneously trading get executed అంట. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఏమవుతుందంట, ట్రేడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందంట. నెక్స్ట్, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రైజెస్. ఏవైతే మనము సెక్యూరిటీస్ కొంటున్నామో దాని గురించి మనకు స్టాక్ ఎక్స్చేంజ్ లో మంచిగా క్లియర్ గా ప్రైజెస్ మెన్షన్ చేసి ఉంటాయంట. ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ వెల్త్. ఇందులో ఏమవుతుందంటే ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో అతని వెల్త్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తారంట. క్లియరింగ్ హౌస్ అంటే వితౌట్ క్లియరింగ్ హౌస్ వన్ విల్ find a lot of trade mismatches. It acts on the behalf of both buyer and seller. ఒకవేళ క్లియరింగ్ హౌస్ లేకపోతే మనకి ఏమవుతుందంటే ట్రేడింగ్ లో చాలా మిస్టేక్స్ కనిపిస్తాయి అంట. ఇది ఉండడం వల్ల ఏం మిస్టేక్స్ అవ్వవంట. నెక్స్ట్, ప్రొవైడ్ లిక్విడిటీ. హోల్డర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆన్ ఈజీలీ అండ్ క్యాష్. ఏవైతే సెక్యూరిటీస్ ఉన్నాయో వీటిని అమ్మేసి క్యాష్ ని తీసుకుంటారు కదా, దాన్ని ప్రొవైడ్స్ లిక్విడిటీ అంటారు. అంటే ఒక సెక్యూరిటీ నమ్మడం వల్ల తనకి క్యాష్ వస్తుంది కదా, సో అది క్యాష్ రూపంలో మారుతుంది. ఏదైతే సెక్యూరిటీ ఉందో దాన్ని లిక్విడిటీ అంటారు. హెల్ప్స్ టు రైజ్ న్యూ క్యాపిటల్. ఇంకే స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంట, న్యూ క్యాపిటల్ రైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎందుకు, బై ఇష్యూయింగ్ రైట్ షేర్స్, అంటే కరెక్ట్ షేర్స్ ని ఇష్యూ చేసి న్యూ క్యాపిటల్ ని రేజ్ చేయడానికి ఉపయోగపడుతుంట. దేని ద్వారా, స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా. యాక్ట్స్ యాజ్ ఎ బారోమీటర్. మనకి ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో అది బారోమీటర్ లాగా యాక్ట్ చేస్తుందంట. దేని పట్ల, బిజినెస్ కండిషన్స్ పట్ల. ఇంక్రీజ్ క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ఎ కంపెనీ. ఏదైతే క్రెడిట్ వర్తినెస్ ఉందో కంపెనీది, అంటే కంపెనీ విచ్ గాట్ ఇట్స్ షేర్స్ టు బి లిస్టెడ్ ఇన్ ది స్టాక్ ఎక్స్చేంజ్. ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ లో వాళ్ళ షేర్స్ అనేటివి లిస్టెడ్ అయి ఉన్నాయో అవి ఏం చేస్తాయంట, గుడ్ రెప్యుటేషన్ ని ఎంజాయ్ చేస్తాయంట. మినిమైజెస్ ది డేంజర్ ఆఫ్ స్పెక్యులేషన్. ఏదైతే స్పెక్యులేషన్స్ ద్వారా ఉన్న డేంజర్ ఉందో అది రెడ్యూస్ చేస్తుందంట ఎవరు, స్టాక్ ఎక్స్చేంజ్. తర్వాత, ఫెసిలిటేట్ స్పెక్యులేషన్. ఇది ఇంకా స్పెక్యులేషన్ ని కూడా ప్రొవైడ్ చేస్తుందంట. స్టాక్ ఎక్స్చేంజ్ ఫెసిలిటేట్ స్పెక్యులేషన్, దేర్ బై బిజినెస్ మ్యాన్ క్యాన్ స్పెక్యులేట్. ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నాడో ఆయన ఏం చేయొచ్చు, స్పెక్యులేట్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయొచ్చు అంట. సో ఇది మనకి ఫంక్షన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సెబీ, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ పవర్స్. సెబీ అంటే ఏంటి, ఇంకా దాని పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్, బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ నరసింహం కమిటీ. ఏదైతే నరసింహం కమిటీ ఉందో ఇంకా వేరే కమిటీస్ ఉన్నాయో, టు ఓవర్కమ్ ది అన్డిజైరబుల్ ప్రాక్టీసెస్ ఇన్ ది స్టాక్ ఎక్స్చేంజెస్. స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏవైతే అన్డిజైరబుల్ ప్రాక్టీసెస్ అవుతున్నాయో దాన్ని కంట్రోల్ చేయడానికి కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ అనేది ఎస్టాబ్లిష్ అయిందంట. ఎప్పుడు, 1988 లో. అండ్ డిరైవ్డ్ అథారిటీ ఫ్రమ్ క్యాపిటల్ ఇష్యూస్ యాక్ట్ 1947. ఇంకా ఈ క్యాపిటల్ ఇష్యూ ఏదైతే ఉందో అది 1947ది, అది కూడా ఎస్టాబ్లిష్ అయిందంట. లేటర్ ఆన్ సెబీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. తర్వాత ఏమైందంటే సెబీ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందంట. ఎప్పుడు, 1992లో. ఎవరి ద్వారా, ఇండియన్ పార్లమెంట్ ద్వారా. ఇండియన్ పార్లమెంట్ ఏం చేసిందంట, స్టాట్యుటరీ పవర్స్ ఇచ్చిందంట సెబీకి. ఏ ఇయర్ లో, 1995లో. సెబీ వాజ్ గివెన్ అడిషనల్ స్టాట్యుటరీ పవర్స్. సెబీకి స్టాట్యుటరీ పవర్స్ ఇచ్చిందంట, ఎక్స్ట్రా స్టాట్యుటరీ పవర్స్. ఎవరిచ్చారంట, గవర్నమెంట్ ఇచ్చిందంట. సో దానికోసం సెబీ యాక్ట్ కూడా ఉందంట, సెబీ యాక్ట్ 1992. సెబీ ఈజ్ మేనేజ్డ్ బై ది మెంబర్స్. ఎవరెవరు ఉన్నారంట సెబీలో,
ఒక చైర్మన్ ఉన్నాడంట, చైర్మన్ హూ ఈజ్ నామినేటెడ్ బై గవర్నమెంట్. ఒక ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎవరైతే నామినేటెడ్ బై గవర్నమెంట్ ఉన్నారో ఒక పర్సన్ అతను. తర్వాత సెకండ్ పాయింట్ 2 members ఫ్రమ్ ది యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ. 2 members ఎక్కడ నుంచి, యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి, 1 member ఫ్రమ్ ఆర్బీఐ. ఎవరైతే 1 member ఉన్నారో అతను ఎక్కడ నుంచి, ఫ్రమ్ ఆర్బీఐ నుంచి. తర్వాత ద రిమైనింగ్ 5 members ఆర్ నామినేటెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్. తర్వాత ఎవరైతే మిగతా 5 members ఉన్నారో వాళ్ళు ఎక్కడ నుంచి వస్తారంటే నామినేటెడ్ బై యూనియన్ గవర్నమెంట్. అవుట్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ 3 shall hold time. ఎవరైతే అంత మెంబర్స్ ఉన్నారో అంటే ఎంతమంది 5, 6, 7, 8, 9 members ఉన్నారు. 9 members నుంచి ఎవరైతే 3 members ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా హోల్ టైమ్ మెంబర్స్ ఉంటారంట, అంటే ఫిక్స్డ్ మెంబర్స్. ఫంక్షన్స్, సెబీకి 3 functions ఉంటాయంట. క్వాసీ లెజిస్లేటివ్, క్వాసీ జుడిషియల్, క్వాసీ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఉంటాయంట సెబీకి. ఇట్ డ్రాఫ్ట్స్ రెగ్యులేషన్స్ ఇన్ ఇట్స్ లెజిస్లేటివ్ కెపాసిటీ. ఇది ఏం చేస్తుందంట, కొత్తగా ఏమైనా డ్రాఫ్ట్స్ క్రియేట్ చేయాలని చెప్తే లెజిస్లేటివ్ కెపాసిటీలో చేస్తుందంట. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుందంట ఇక్కడ క్వాసీ ఎగ్జిక్యూటివ్ లో. తర్వాత క్వాసీ జుడిషియల్ అనేమో ఏవైతే రూలింగ్స్ ఇంకా ఆర్డర్స్ ఉంటాయో అవి కంట్రోల్ చేస్తుందంట. తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా ఫంక్షన్స్ ఏంటివంటే ఎడ్యుకేట్ ఇన్వెస్టర్స్ అండ్ ఇంపార్టింగ్ ట్రైనింగ్ టు ది ఇంటర్మీడియట్స్ ఆఫ్ సెక్యూరిటీస్. ఎడ్యుకేట్ చేస్తుందంట ఇన్వెస్టర్స్ కి దేని పట్ల, ఏదైతే సెక్యూరిటీస్ మీద. తర్వాత కంట్రోల్స్ ది వర్కింగ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్. స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా కంట్రోల్ చేస్తుందంట. ఏంటిది, సెబీ. రిజిస్టర్ అండ్ రెగ్యులేటెడ్ ది వర్కింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ సచ్ యాజ్ స్టాక్ బ్రోకర్స్, మర్చెంట్స్, బ్యాంకర్స్, అండర్ రైటర్స్, వీళ్ళందరినీ కూడా రిజిస్టర్ ఇంకా రెగ్యులేట్ చేస్తుందంట. రెగ్యులేట్ వర్కింగ్ ఆఫ్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్. వీటిని కూడా రెగ్యులేట్ చేస్తుందంట, ఇలాంటివి మ్యూచువల్ ఫండ్స్ ని. కండక్ట్స్ ఆడిట్స్ అండ్ ఇన్స్పెక్షన్స్ కూడా కండక్ట్ చేస్తుంది, అంటే ఏంటిది, సెబీ. రెస్ట్రిక్ట్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. ఎవరైతే ఇన్సైడర్ ఉన్నారో అంటే సెబీ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళని ట్రేడింగ్ చేయడంలో రెస్ట్రిక్ట్ కూడా చేస్తుంది, అంటే ఏంటిది, సెబీయే చేస్తుందంట. Through the SEBI, though the SEBI is very powerful, there is an appeal process to create accountability. ఏదైతే సెబీ చాలా పవర్ఫుల్ కదా, సెబీ ఈజ్ వెరీ పవర్ఫుల్ అంట, కానీ ఒక అపీల్ క్రియేట్ చేసుకోవచ్చు అంట అకౌంటబిలిటీది. ఇక్కడ సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్. అంటే ఇప్పుడు మనకు ఒకవేళ సెబీ పట్ల ఏదైనా అపీల్ అంటే ఇప్పుడు సెబీ ఒకవేళ ఏదైనా డెసిజన్ ఇచ్చింది అనుకోండి, అది మీకు నచ్చలేదు, సో మీరంటే వేరే దగ్గర కూడా అపీల్ చేసుకోవచ్చు అంట. అపీల్ అంటే రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుందంట. అక్కడ ఎవరు ఉంటారంటే 3 members ఉంటారంట. ట్రిబ్యునల్ అండ్ సెకండరీ అండ్ an appeal can be made to the Supreme Court. ఫస్ట్ ఏం చేయొచ్చు, సెబీలో వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా కేసు ఉంటే. తర్వాత సెబీ వాళ్ళు ఇచ్చిన డెసిజన్ మీకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ కి వెళ్ళొచ్చు. అక్కడ కూడా మీకు వాళ్ళు ఇచ్చిన డెసిజన్ నచ్చకపోతే లాస్ట్ కి ఎక్కడికి వెళ్ళొచ్చు, సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. అది లాస్ట్. ఇంకా సుప్రీం కోర్టు లాస్ట్ లో ఏం డెసిజన్ ఇస్తే అది ఫిక్స్, ఫైనల్, ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు. సెబీ హ్యాస్ టేకన్ అ వెరీ proactive role in streamlining disclosure రిక్వైర్మెంట్స్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సెబీ అనేది చాలా ప్రొయాక్టివ్ రోల్ తీసుకుందంట ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో. తర్వాత సెబీ పవర్స్, ఇప్పుడు మనం చూసిన అన్ని సెబీవి ఫంక్షన్స్ కదా. సో సెబీ పవర్స్ ఏంటివంట, టు అప్రూవ్ అండ్ అమెండ్ బైలాస్. ఏవైతే స్టాక్ ఎక్స్చేంజ్ బైలాస్ ఉన్నాయో వీటిని అప్రూవ్ చేయడం, అమెండ్ చేయడం పని ఎవరిది, సెబీది. టు ఇన్స్పెక్ట్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. ఎవరైతే ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయో వీటిని కూడా ఇన్స్పెక్ట్ అంటే చెక్ చేయడం దీని రెస్పాన్సిబిలిటీ అంట. టు ఇన్స్పెక్ట్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కాల్ ఫర్ పీరియాడికల్ రిటర్న్స్ ఫ్రమ్ రికగ్నైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఏం చేస్తుంది అంటే ఏవైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయో వీటిని రికగ్నైజ్ చేయడం, స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా రికగ్నైజ్ చేయడం, ఇంకా ఇన్స్పెక్ట్ చేయడం సెబీ చేస్తుందంట. టు మ్యాండేట్ ది కంపెనీస్ టు లిస్ట్ దేర్ షేర్స్ ఇన్ 1 or more స్టాక్ ఎక్స్చేంజెస్. ఏం చేస్తుందంట, మ్యాండేట్ అంటే మ్యాండేటరీ అంటే కంపల్సరీ. ఏం కంపల్సరీ అంటే కంపెనీస్ కి షేర్, ఏవైతే కంపెనీ షేర్స్ ఉన్నాయో వీటిని స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేసుకోవడం అనేది చాలా కంపల్సరీ అంట. సో ఎవరు చెప్పినారంటే ఇది మనకి సెబీ చెప్పిందంట. సో ఇది మనకి సెబీవి ఫంక్షన్స్ ఇంకా పవర్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే బుల్స్ ఇంకా బేర్స్. బుల్స్ అంటే ఏంటంటే బుల్ ఈజ్ అ స్పెక్యులేటర్ హూ ఎక్స్పెక్ట్స్ అ రైజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ సర్టన్ సెక్యూరిటీ. ఒక సెక్యూరిటీ ఉందనుకోండి, అందులో రైజ్ అంటే దాని ప్రైస్ రైజ్ అవ్వడం కోసం వెయిట్ చేస్తారంట బుల్స్ అనేవాళ్ళు. ఇన్ ఫ్యూచర్ హీ బైస్ ది సెక్యూరిటీస్ టు సెల్ ఇట్ ఇన్ ఎక్స్పెక్టెడ్ హైయర్ ప్రైస్. ఇప్పుడు ఒకవేళ సెక్యూరిటీ ఇప్పుడు ఉంటది కదా, సపోజ్ సెక్యూరిటీని కరెంట్ ప్రెసెంట్ టైంలో ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది అనుకోండి, చాలా తక్కువ కాస్ట్ కదా, అప్పుడు కొనేస్తాడంట. కొనేసి తర్వాత ఏం చేస్తారంట, ఎక్స్పెక్టెడ్ హైయర్ ప్రైస్ అంటే ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుంది, అప్పుడు 1000 అవ్వచ్చు కదా, అట్లాంటి టైంలో అమ్ముతాడంట. ఎవరు, బుల్. తర్వాత విత్ అన్ ఆప్టిమిస్టిక్ టెండెన్సీ హీ ప్లేసెస్ బిగ్ ఆర్డర్. ఏం చేస్తారంట, అమ్మేటప్పుడు చాలా బిగ్ ఆర్డర్ అంటే చాలా ఎక్కువ ప్రైస్ లో అమ్ముతాడంట.
లీడ్స్ టు రైజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది సెక్యూరిటీస్. ఏం చేస్తారంట, అతని దగ్గర ఉన్న తక్కువ కొన్నాడు కదా, తక్కువ కొన్న ప్రైస్ లో ఉన్న సెక్యూరిటీని ఎక్కువ ప్రైస్ కి అమ్మడమే ఇతను ఎయిమ్. అంటే ఎవరిది, బుల్ది. Has the speculator expect a rise in the price of the security, his tendency is compared to that a bull, therefore it is named after bull. ఏం చేస్తాడంట, ఎక్కువ ప్రైస్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు అమ్ముతాడంట. ఇన్ టెక్నికల్ టర్మ్స్ హీ సెట్ టు బి ఎ లాంగ్ సైడ్ ఆఫ్ ది మార్కెట్. ఇది లాంగ్ సైడ్ ఆఫ్ ది మార్కెట్ కదా, అంటే ఎప్పుడు వరకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు వరకు వెయిట్ చేస్తాడు, వెయిట్ చేసి అప్పుడు అమ్ముతాడు. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ తేజీవాలా. ఇతను ఇంకేమంటారంట, తేజీవాలా కూడా అంటారంట. ఎవరైతే బుల్ ఉన్నారో అతన్ని తేజీవాలా అని కూడా అంటారంట. తర్వాత బేర్ అనే వ్యక్తి ఒక స్పెక్యులేటర్. ఇతను కూడా ఒక స్పెక్యులేటర్. అంటే ఇతను ఏం చేస్తాడు, ఎక్స్పెక్ట్ చేస్తాడు ఫాల్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది సెక్యూరిటీస్. అంటే సెక్యూరిటీ ప్రైస్ ఫాల్ అయ్యే వరకు వెయిట్ చేస్తాడు అంటే ఎవరు, బేర్. తర్వాత అండ్ అగ్రీస్ టు సెల్ ది సెక్యూరిటీస్ అట్ ఎ ఫిక్స్డ్ డేట్ ఇన్ ది ఫ్యూచర్ which he may or may not possess. If the price of the securities falls before the date of the sale, he purchases the security at lower rate and sell it in the higher price. Same ఇతను లెక్కనే, బట్ ఇతను ఏం చేస్తారంటే సెక్యూరిటీస్ కొని దాని ప్రైస్ ఇంక్రీజ్ అయినాక అమ్ముతాడు కదా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇతను సెక్యూరిటీస్ ప్రైస్ తక్కువ అవ్వాలని కోరుకుంటాడంట. తక్కువ అవ్వాలని కోరుకొని ఏం చేస్తాడంట, తక్కువ అయిన వెంటనే వేరే పర్సన్ దగ్గర నుంచి కొనుక్కుంటాడంట, బై చేస్తాడు. బై చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ అవుతుంది అప్పుడు అమ్ముతాడు. సో అది బియర్ అంటే. బేర్స్ అంటే ఏంటంటే ఎవరైతే సెక్యూరిటీస్ తక్కువ ఉన్నప్పుడు కొని తర్వాత ఏదైతే అంటే ఆ సెక్యూరిటీని అమ్మే డేట్ రోజు తక్కువ ఉందనుకో, లోవర్ రేట్ ఉందనుకోండి, దాన్ని కొనేసుకొని ఏం చేస్తాడు, హయ్యర్ రేట్ కి అమ్ముతాడంట. తర్వాత ద డిఫరెన్స్ బిట్వీన్ ది పర్చేస్ ప్రైస్ అండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఇస్ ది ప్రాఫిట్. ఒకవేళ ఆ సెక్యూరిటీ తక్కువ ఉన్నప్పుడు కొంటాడని చెప్పిన కదా, అప్పుడు ఒక 80 రూపీస్ కి కొన్నాడు అనుకోండి, తర్వాత సడన్ గా ఇంక్రీజ్ అవ్వగానే అమ్మేస్తాడు కదా. సో సడన్ గా ఇంక్రీజ్ అయ్యే వరకు ఒక 8,000 అట్లా ఉందనుకోండి, సో 8,000 ఉంటుంది కదా, సో 8,000 కి అమ్ముతుండు కదా. సో ఏదైతే 80 రూపీస్ కి కొన్నాడు, 8,000 కి అమ్ముతున్నాడో ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది కదా, అది అతని ప్రాఫిట్ అంట. తర్వాత ఒక బేర్ యూజువల్లీ ప్రెసెస్ ఇట్ విక్టిమ్ డౌన్ టు ది గ్రౌండ్. బేర్ ఏం చేస్తాడంట, ఎవరైతే కొంటాడో ఆ విక్టిమ్ ని ఏం చేస్తాడంట, డౌన్ టు ది గ్రౌండ్ కి ప్రెస్ చేస్తాడంటే తక్కువ అమౌంట్ కి అమ్ముతాడంట. హీ ఎక్స్పెక్ట్స్ అ ఫాల్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది సెక్యూరిటీస్. ఏం చేస్తారంట, ఏదైతే సెక్యూరిటీ ప్రైస్ ఉందో అది ఫాలో అవ్వడం కోసం వెయిట్ చేస్తారంట. ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ అ బేర్. వెన్ ద బేర్ స్పెక్యులేషన్ సెల్స్ ది సెక్యూరిటీస్ ద ప్రైస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. ఎప్పుడైతే ఇతను వేరే వాళ్ళకి సెక్యూరిటీస్ అమ్ముతున్నాడో అప్పుడు గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అంట, దాని ప్రైస్ ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుందంట. ద బేర్స్ ప్రెషర్ దేర్ బై లీడ్స్ టు ఫాల్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది సెక్యూరిటీస్ ఆటోమేటికల్లీ. ద బేర్స్ ప్రెషర్ దేర్ బై లీడ్స్ టు ఫాల్. అంటే బేర్స్ ఏం చేస్తారంటే అమ్మేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సెక్యూరిటీస్ ప్రైస్ అనేది కూడా తగ్గిపోతుందంట. సెల్లింగ్ ఆఫ్ ది సెక్యూరిటీస్ విచ్ ద బేర్ డస్ నాట్ పోజెస్. సెల్లింగ్ ఆఫ్ ది సెక్యూరిటీస్ విచ్ ద బేర్ డస్ నాట్ పోజెస్ ఈస్ కాల్డ్ షార్ట్ సెల్లింగ్. ఇది ఏం చేస్తారంటే తను కొనగానే అమ్మేస్తాడు కాబట్టి షార్ట్ సెల్లింగ్. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మండీవాలా. ఇప్పుడు మనకి ఎవరైతే బుల్ ఉన్నారో ఆయన తేజీవాలా కదా, ఎవరైతే బేర్ ఉన్నారో అతను ఏంటంటే మండీవాలా అని కూడా అనొచ్చు అంటే ఇతన్ని. నెక్స్ట్ మనకి చాప్టర్ 2 లో ఏవైతే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయో అవి చెప్తున్నాను ఇప్పుడు. లేమ్ డక్ అంటే వెన్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది బియర్. ఎప్పుడైతే బియర్ ఎక్స్పెక్టేషన్స్ ట్రూ అంటే నాట్ బికమ్ ట్రూ అంటే ట్రూ అవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది అంటే అండ్ ద ప్రైస్ ఆఫ్ ది సెక్యూరిటీ డస్ నాట్ ఫాల్. ఎప్పుడైతే ప్రైస్ ఆఫ్ ది సెక్యూరిటీ ఫాల్ అవ్వలేదు, హీ కెనాట్ ఫుల్ఫిల్ హిస్ కమిట్మెంట్. అప్పుడు అతను ఏమని చేయొచ్చు అంటే అతని కమిట్మెంట్ అతను ఫుల్ఫిల్ చేయలేకపోవచ్చు అంట. అండ్ హీ సెట్ టు బి ఎ లేమ్ డక్. ఎప్పుడైతే ఒక బేర్ అతనికి ప్రైస్ రెడ్యూస్ అయినప్పుడు అమ్ముదామని అనుకుంటాడు, అంటే అతను ప్రైస్ రెడ్యూస్ అయినప్పుడు కొనేస్తాడు కదా, తెలియదు కొనేసి తర్వాత అమ్ముతాడు కదా. సో అట్లా అతని కమిట్మెంట్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అతను ఏమనబడతాడంటే లేమ్ డక్ అని అనొచ్చంట అతన్ని. బేర్ మే అగ్రీ టు సెల్ ది సెక్యూరిటీస్ ఆన్ ది సర్టెన్ డేట్. సెక్యూరిటీస్ ని ఒక సర్టెన్ డేట్ రోజు అమ్ముతా అని చెప్పి కమిట్ అవుతాడంట. మే నాట్ ఏబుల్ టు డెలివర్. ఒకవేళ కమిట్ అయిన డేట్ రోజు డెలివర్ చేయలేకపోతే, అప్పుడు మార్కెట్ లో అవైలబుల్ లేకపోతే ఆన్ ది అగ్రీ డేట్ దెన్ ఈజ్ అంటే అప్పుడు ఎవరైతే బేర్ ఉన్నాడో వేరే పర్సన్ కి ఒక పర్టికులర్ డేట్ రోజు అంటే ఒక 18th రోజు ఒక డేట్ రోజు అమ్ముతా అని అన్నాడు. తర్వాత ఆ రోజు ఏమైందంట, అతను ఇవ్వలేకపోయాడు, డెలివరీ ఇవ్వలేకపోయింది ఆ సెక్యూరిటీస్ ని. 19th డేట్ వచ్చింది, ఇంకా ఆ రోజు అతను ఇవ్వలేకపోయినా 18th రోజు. సో అట్లా ఇవ్వకపోవడం వల్ల ఇంకా అతను ఏదైతే మాట ఇచ్చినా నిలబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంట, అతను లేమ్ డక్ అని అనబడతాడంట. ఎవరు వేరే ఎవరు ఉన్నాడో అతను లేమ్ డక్ అవుతాడంట. తర్వాత స్టాగ్ ఈజ్ ఏ కాషియస్ స్పెక్యులేటర్. స్టాగ్ అంటే ఏంటంటే ఒక కాషియస్ స్పెక్యులేటర్ అంట. హీ నైదర్ బైస్ నాట్ సెల్ ది సెక్యూరిటీస్ కొనడు అమ్మడు. హీ అప్లైస్ ఫర్ ది షేర్స్ ఆఫ్ న్యూ కంపెనీ. ఈయన ఏం చేస్తాడంటే షేర్స్ ఆఫ్ న్యూ కంపెనీకి అప్లై చేస్తాడంట ఫర్ ఫేస్ వాల్యూ అండ్ హీ ఎక్స్పెక్ట్ దే ఆర్ సోల్డ్ అట్ ప్రీమియం.
ఫస్ట్ దాని యాక్చువల్ వాల్యూ మీద కొంటాడంట, తర్వాత దాన్ని ప్రీమియం అంటే ఎక్కువ ప్రైస్ కి అమ్మాలని చూస్తాడంట. ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రైస్ పేడ్ బై హిమ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఇస్ ప్రాఫిట్. ఇప్పుడు ఒకవేళ అతను ఏదైనా ల్యాండ్ ఏది న్యూ షేర్ ఆఫ్ కంపెనీ తీసుకుంటుంది కదా, అది ఫేస్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ కింద తీసుకుంటుంది కదా, 1000 రూపీస్ కి తీసుకుంటున్నాడు అనుకోండి. తర్వాత ఏం చేస్తున్నాడు, దాన్ని ఎక్కువ ప్రైస్ కి అమ్మేస్తున్నాడంట. ఎక్కువ ప్రైస్ కంటే 10,000 కి అమ్ముతున్నాడు అనుకోండి. సో ఇప్పుడు ఏదైతే 9,000 ఉంటుందో అది అతని ప్రాఫిట్. దాన్ని స్టాగ్ అని అంటారు. తర్వాత జాబర్ డీల్స్ విత్ సెక్యూరిటీస్ ఇండిపెండెంట్లీ. ఇతను ఏం చేస్తాడంటే సెక్యూరిటీస్ తో ఇండిపెండెంట్ గా డీల్ చేస్తాడంట. పర్చేజ్ ఇంకా సెల్స్ సెక్యూరిటీస్ ఇన్ హిజ్ ఓన్ నేమ్. ఏం చేస్తాడంట, ఇతని పేరు మీదనే సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని అమ్ముతాడు, కొంటాడంట. తర్వాత జాబర్ డీల్స్ విత్ బ్రోకర్. ఈయన ఏం చేస్తారంట, ఒక బ్రోకర్ తో డీల్ చేస్తారంటే ఇంకా అనదర్ జాబర్ తో కూడా డీల్ చేయొచ్చు అంట. ఎవరైతే నాన్ మెంబర్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్స్ కాదో వాళ్ళతో డీల్ చేయడంట. ఈయన ఎందుకు పని చేస్తారంట, ప్రాఫిట్ ఎర్న్ చేయడం కోసం. హీ డీల్స్ విత్ అ లిమిటెడ్ నంబర్ ఆఫ్ షేర్స్. దేంతో డీల్ అవుతాడంట, ఒక లిమిటెడ్ నంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి కదా, వీటితోని తను రిలేట్ అయి ఉంటాడంట జాబర్. స్టాక్ బ్రోకర్ అంటే ఏంటో చూద్దాము. బ్రోకర్ ఈజ్ అ లింక్ బిట్వీన్ అ జాబర్ అండ్ జనరల్ పబ్లిక్. ఎవరైతే ఇంకా జాబర్ ఇంకా జనరల్ పబ్లిక్ మధ్యలో లింక్ ఉంటారో అంటే బ్రోకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టాక్ బ్రోకర్ అంటారంట. హీ డీల్స్ విత్ లార్జ్ వెరైటీ ఆఫ్ సెక్యూరిటీస్. ఇతను లార్జ్ వెరైటీ ఆఫ్ సెక్యూరిటీస్ తో డీల్ అవ్వబడతాడంట. దేనికోసం వర్క్ చేస్తారంట, కమిషన్ కోసం వర్క్ చేస్తారంట. హీ కాంట్రాక్ట్స్ ది జాబర్ టు బై ఆర్ సెల్ ది సెక్యూరిటీస్. ఎందుకు కాంట్రాక్ట్ అవుతారంటే జాబర్ కి ఏవైతే సెక్యూరిటీస్ ఉన్నాయో వీటిని కొనడానికి లేదంటే అమ్మడానికి జాబర్ తోని మీట్ అవుతాడంట. దేవర్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ జనరల్ పబ్లిక్. అంటే జనరల్ పబ్లిక్ ఒకవేళ సెక్యూరిటీస్ కావాలని అడిగితే తను ఏం చేస్తాడంటే వెళ్ళి జాబర్ దగ్గరకు వెళ్ళి అంటే జనరల్ పబ్లిక్ ఇంకా జాబర్ కి మధ్యలో బ్రోకర్ లాగా ఉండి ఆ సెక్యూరిటీస్ ని పబ్లిక్ కి అమ్మేలా చేస్తాడంట. ఎవరు, స్టాక్ బ్రోకర్. ఇవి మనకి చాప్టర్ 2 లో ఎస్ఏ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ వి. నెక్స్ట్ వీడియోలో 3rd చాప్టర్ లో ఇంపార్టెంట్ ఏమున్నాయో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.